హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువత వైబ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి అరబ్ కంట్రీస్ యొక్క ఆరిజిన్ రెసిపీ అండి, కునాఫా. ఇది లోపల క్రీమీగా, పైన క్రంచీగా సూపర్గా ఉంటుంది. ఇది ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యింది. మనకు అరబ్ కంట్రీసే కాదు, మన ఇండియాలో కూడా హైదరాబాదు, ఆంధ్ర ఎక్కడ చూసినా ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. ఫస్ట్ మనకైతే దీనికి కావాల్సింది కునాఫా సేమియా అండి. దీన్నే సన్నని సేమియా అంటారు. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. సో ఈ సేమియాని మనం ఒక బౌల్లో చిన్నవిగా ముక్కలుగా చేసుకునేద్దాము. ఇలా చేసుకునేసినాక మనము ఫస్ట్ వచ్చేసి దీంట్లో నెయ్యి వేసుకుందాము. నెయ్యి కానీ బటర్ ఉంటే బటర్ కూడా వేసుకునేసి ప్రతి సేమియాకు నెయ్యి అంటేలాగా బాగా కలిపేసి మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్నాక మనము ఇప్పుడు క్రీమ్ అనేది తయారు చేసుకుందాము. స్టవ్ మీద పాలు పెట్టేసి పాలు కాగుతూ ఉంటాయి. ఈలోపు మనము క్రీమ్ కోసము ఇంకో చిన్న బౌల్లో పాలు తీసుకునేసి కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ వేసుకునేసి ఉండలు లేకుండా మనము బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ ఉండలు ఉన్నాయనుకో మళ్ళీ అది ఉండలుగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం పాలల్లో ఒక స్లైసు చీజ్ వేసుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకుని కార్న్ఫ్లోరు అది వేసుకుందాము. కొంచెం చక్కెర వేసుకునేసి గరిటె తీసుకునేసి సన్నటి సెగ మీద ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలబెట్టేసుకుందాము. ఇది వచ్చేసి మనకు స్ట్రక్చర్ అనేది బాగా ఇట్లా వచ్చే వరకు బాగా ఉడికించుకునేసినాక పక్కనైతే పెట్టేసుకుందాము. ఈలోపు మనము షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుందాము. సో 1 గ్లాస్ చక్కెర తీసుకున్నాను. 1 గ్లాస్ చక్కెరకి 1 గ్లాస్ వాటర్ తీసుకునేసి ఇందులో ఒక 2 నుంచి 3 యాలకులు వేసాను. యాలకులు కొంచెం కుంకుమ పువ్వు వేసాను కలర్ కోసము. సో మనము గులాబ్ జాముకి ఎలా చేసుకుంటామో షుగర్ సిరపు అట్లా చేసుకుందాము. సో అట్లా చేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇంకో మందపాటి పెనం తీసుకునేసి దీనికి మనం బటర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకునేసి పెనం మొత్తము అప్లై చేసుకునేద్దాము. మనము ముందుగా నెయ్యి సేమియా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఫస్ట్ వేసుకునేసి పెనం మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. 1 ఇంచు మందం వచ్చేటట్టు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం క్రీమ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ని దీనిపైనంతా అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం సేమియా ఉంది కదా, ఆ సేమియా వేసేసుకునేసి గట్టిగా అదుముతూ పెనం మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనము దీన్ని తీసుకెళ్ళి ఒక 4 నుంచి 5 నిమిషాలు స్టవ్ పైన సన్నటి సెగ మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము రోస్ట్ చేసుకుందాము. ఇలా రోస్ట్ అయ్యాక మళ్ళీ మనము తిప్పించుకొనేసి ఇంకో పక్కకి ఒక 4 నుంచి 5 నిమిషాలు రోస్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు 2 వైపులా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా చేయించుకున్న సిరప్ ఉంది కదా, షుగర్ సిరపు, అది మొత్తం వేసేసుకునేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. సో ఇప్పుడు చూడండి, మనకు ఎంతో క్రీమీగా క్రంచీగా ఉండే కునాఫా అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించిందో ఈ కునాఫా రెసిపీ నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదండి మేము ఇంకొన్ని మంచి వీడియోస్ని రెసిపీస్ని అయితే చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో లైక్ చేసి షేర్ చేసి కమెంట్స్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.